సాక్ష్యం పోగొట్టుకున్న సంవత్సరాలు, వ్యర్థమైపోయిన సంవత్సరాలు, అలాగే దుఃఖాన్ని అనుభవించినటువంటి సంవత్సరాలు, వ్యర్థమైపోయిన సంవత్సరాలు. కానీ చాలామంది జీవితం లేదా చాలామంది కాలం వ్యర్థమైనటువంటి కాలంగానే కనపడింది. ఎందుకు వ్యర్థమైన కాలం అని నేను అన్నానంటే, ఆ గడిచిపోయినటువంటి కాలంలో ప్రసంగి చెప్పినటువంటి ఆకాశము పైన ఉన్న వానిని దృష్టించకపోతే, వాని చిత్తాన్ని ఎరగకపోతే, ఈ కాలము ఆయన చిత్తము నెరవేర్పులో కొంతైనా ఖర్చు కాకపోతే అది వ్యర్థమైన కాలం కాక అర్థవంతమైన కాలం ఎలా అయింది? ఇన్ని సంవత్సరాల కాలంలో దేవుణ్ణి ఎరిగి, ఆ సృష్టికర్త చిత్తాన్ని ఎరిగి, ఆయన కొరకు కొంతైనా ఖర్చు కాకపోతే గడిచిన కాలంలో ఆ కాలం ఎలా అర్థవంతమైన కాలం? దేవుని కోసం, ఆయన ఇచ్చినటువంటి ప్రజల కోసం అది ఖర్చు కాకపోతే అది 100 ఏళ్ల జీవితమైన సున్నా, గుండు సున్నా, గుడ్డి సున్నా.